ప్రాపర్టీ ఎలివేషన్ చూస్తున్నారు కదా! ఎంత చక్కగా ఉందో. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉండడం అయితే జరిగిందండి ప్రాపర్టీ మొత్తం కూడా. మనకు ఒకసారి పైన వ్యూ చూస్తున్నట్లయితే మనకి పైన మొత్తం కూడా అన్ని హౌసెస్ అన్నీ ఫుల్ ఫిలప్ అయిపోయి ఉన్నాయి. ఖాళీ స్థలం కనిపించకుండా చక్కగా అయితే మొత్తం కూడా ఫుల్ ఫిలప్ అయిపోయినాయండి మొత్తం కూడా. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది ఏరియా. ఇది ఎక్కడుంది? ఏంటిది? ఇవన్నీ విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ కాకండి. వీడియో చివరి వరకు చూడండి. మనకి నిజంగా చెప్పాలంటే మనలో చాలా మంది ఇల్లు కొనాలనుకుంటూ ఉంటారు. కానీ అదే టైంలో భయపడుతూ కూడా ఉంటారు. డబ్బు సరిపోతుందా? లోన్ తీసుకుంటే హ్యాండిల్ చేయగలమా? ఇంకా కొంచెం ఆగుదామా అని అనుకుంటూ ఉంటారు. అలా ఆగుతూ సంవత్సరాలైతే గడిచిపోతాయి. కానీ విషయం క్లియర్‌గా అయితే గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పుడు గూడా ఉండదు మనకి. మనం రెడీ అయ్యే టైమే పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. అంటే రోజు పని చేసే బాధ్యతలు గూడా ఉంటాయి. అన్నీ కూడా ఉంటాయి. దీంట్లో మనం రెంట్ కడుతూ మనము ఈఎంఐకి కన్వర్ట్ చేయగలమా అనే టెన్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే మీరు ఒకసారి ఈ ప్రాపర్టీకి ఇట్లా పర్చేస్ చేస్తే దీనికి 22,000 వరకు అయితే రెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ రెంట్ తోటి ఈఎంఐ కట్టుకోవచ్చు అన్నమాట. అంత చాలా చక్కగా ఉంటుంది ప్రాపర్టీ మొత్తం కూడా. మీ కష్టం మీకు మాత్రమే తెలుసు. నెలాఖరు వచ్చేసరికి మళ్ళీ మొదలైపోతుంది. మళ్ళా ఆలోచించుకోవాలి. ఇల్లుకి రెంట్ కడుతున్నామా? లేకపోతే ఈఎంఐ కడుతున్నామా? అనే టెన్షన్‌లో అయితే మీరైతే ఉండిపోతూ ఉంటారు. ఇల్లు కొనడం అంటే రిస్క్ అయితే కాదు. డిసైడ్ కాకపోవడమే మీ రిస్క్ అన్నమాట. డబ్బు మొత్తం చేతిలో ఉండాల్సిన పని లేదు. దీనికి 80% లోన్ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఏసే చిన్న స్టెప్పు మీరు ఏసి చూడండి. మీకే అర్థమవుతుంది. మీరు ఎంత చక్కనైన స్టెప్ ఏసారో అని చెప్పేసేసి. అది మీ మీ మీద ఆధారపడైతే ఉంటుందండి మొత్తం కూడా. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల తర్వాత మనకి బాధ కలిగించే ఒక మాట అయితే మైండ్‌లో అయితే ఉండిపోతుందన్నమాట. అప్పుడే ఇల్లు ట్రై చేసుంటే బాగుండేది. సొంత ఇల్లు మన చేతిలో ఉండేది. ఈ అద్దె కట్టే బదులు ఈఎంఐ కట్టుకుంటే బెటర్ అయితే ఉండేది అని చెప్పేసేసి మనమైతే అనుకుంటూ ఉంటాం గదా! ఆ విషయమే నేను మాట్లాడుతూ ఉన్నాను. లైఫ్‌లో కొన్ని నిర్ణయాలు భయపెడుతూ ఉంటాయి. కానీ అదే నిర్ణయాలు మన లైఫ్‌ని మొత్తం ముందుకు నెట్టేస్తూ ఉంటాయన్నమాట. ఇల్లు అనేది స్టేటస్ కోసం అయితే కాదు. మన లైఫ్‌కి ఒక బేస్ కోసం అన్నమాట. ఈరోజు ఒక స్టెప్ వేసి చూడండి. రేపు మనల్ని మనమే థాంక్స్ అయితే చెప్పుకుంటామన్నమాట. అంత మంచిగా ఉంటుందన్నమాట. మాటలో పడి ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం అయితే మర్చిపోయాను. ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా మొత్తం కూడా చెప్తాను. దీని ప్రాపర్టీకి సంబంధించిన విషయాలైతే కూడా వీడియో స్కిప్ చేయకండి. చాలా చక్కగా ఉన్నది ప్రాపర్టీ మొత్తం కూడా. 23,000 రెంట్ అయితే రావడం అయితే జరుగుతుందండి. దీనికి 150 గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు. 1250 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి మొత్తం కూడా. మనకి ప్లాట్ సైజ్ వచ్చేసేసి పర్ఫెక్ట్ అయితే ఉన్నది. 22 రోడ్ ఫేసింగ్ వస్తుంది. మనకి అదే విధంగా డెప్త్ అనేది 60 అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అందరూ ఈ ఫేసింగ్ గురించి చాలా అయితే ఇష్టపడుతూ ఉంటారు. ఇది మొత్తం నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అన్నమాట. చాలా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది. ఒక చిన్న ఫ్యామిలీకి మంచిగా సెట్ అయిపోయేటట్టు ఉండే విధంగా అయితే ఇదైతే ఉన్నదన్నమాట. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు మనకి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉండడం అయితే జరిగిందండి ఇది మొత్తం కూడా. మనకి పక్కనే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మీకు నియర్ బైగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడి నుంచి మనం రైల్వే స్టేషన్ కూడా ఒక 10-15 నిమిషాలలో రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఒకసారి మనం పైకెళ్దాము. పైన ఎలా ఉందో మొత్తం కూడా చూపిస్తాను. చాలా చక్కగా ఉన్నటువంటి ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోవద్దు. దీనికి 23,000 రూపాయల వరకు అయితే రెంట్ కూడా రావడం అయితే జరుగుతుందండి. మనకి బోర్ కూడా 600 ఫీట్ల వరకు వేయడం అయితే జరిగింది. మనకి ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారు కదా! అంటే మనకి చాలా చక్కగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ నిర్మాణం అయితే చేశారు. ఇప్పుడు మనం హాల్‌లో అయితే అడుగు పెట్టేసేసాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నది. నార్త్ ఫేసింగ్ అంటే మీకు ఖచ్చితంగా అందరికి కూడా నచ్చుతుంది. నార్త్ ఫేసింగ్ అంటే మీరు ఈ ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం అవసరం లేదు. డైరెక్ట్ గృహప్రవేశానికి అయితే రెడీగా ఉన్నది హౌస్ అయితే. మనకి ఫాల్ సీలింగ్ కావచ్చు, మొత్తం వైరింగ్ కావచ్చు, లైటింగ్స్ కావచ్చు అన్నీ కూడా మనకి ఫుల్ ఫిలప్ అయిపోయి మంచి లోడ్‌తో డైరెక్ట్ గృహప్రవేశానికి రెడీగా అయితే ఉండేటటువంటి హౌస్ అండి ఇది మొత్తం కూడా. కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా! ఎంత లావిష్‌గా ఎంత నీట్‌గా అయితే ఉన్నదో. మన బడ్జెట్‌లో అయితే వచ్చేస్తుందండి ఇది మొత్తం. చాలా చక్కగా ఉన్నటువంటి ప్రాపర్టీ మన బడ్జెట్‌లో రావడం అయితే జరుగుతుంది. దీని ధర 1,18,00,000 రూపాయలు. ధర గురించి ఆలోచించకండి. మీకు 80% వరకు లోన్ కూడా వస్తుంది. లోన్ చేపించే బాధ్యత కూడా మాదే అండి. మీరు ఈ టైంలో రిస్క్ అయితే చేయండి. మీకు ఇంకొక 5 సంవత్సరాలు అయిపోతే ప్రాపర్టీ రేట్స్ అనేది ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయండి మొత్తం కూడా. బెడ్రూమ్ ఏరియా చూస్తున్నారు కదా! మంచి పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేశారు. పర్ఫెక్ట్‌గా అయితే ఉండడం అయితే
అయితే జరుగుతుంది. 150 గజాల స్థలం అంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత చక్కగా ఉన్నదో మొత్తం కూడా. అదే విధంగా 1250 ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరుగుతుందండి. మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ లో ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రాంపల్లి ఏరియాలో ఉంటుందండి. రాంపల్లి ఆర్టీసీ కాలనీ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాల కోసము స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వచ్చేస్తుందండి. మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది, మిస్ చేసుకోవద్దు. ఈ రాంపల్లి ఏరియా ఎక్కడ అంటే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక 15 నిమిషాలలో ఇక్కడికైతే రావచ్చు. అదే విధంగా ఈసీఐఎల్ నాగారం నుంచి ఒక 15 నిమిషాలలో వచ్చేయచ్చు అండి. మొత్తం కూడా ఇక్కడ నుంచి మనకి గట్కేసర్ కూడా మనకి పక్కకే ఉండడం అయితే జరుగుతుంది. ఓఆర్ఆర్ నుంచి కేవలం 15 నిమిషాలలో ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. ఒక్కసారి మీరు సైట్ విజిట్ అవుతే కొనే వరకు వదిలిపెట్టారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో.